సో గైస్ హాయ్ అందరికీ మరొక కొత్త వీడియోకి స్వాగతం. సో ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక బ్రహ్మంగారి గుడి అయితే ఉందన్నమాట. ఇవాళ గుళ్ళ బ్రహ్మంగారి కళ్యాణం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా మందికి అసలు మన ట్రెడిషన్ తెలియదు, అసలు బ్రహ్మంగారి కళ్యాణం అంటే ఏందో తెలియదు మీకు. సో తెలిసిన వాళ్ళకి ఐఎమ్ సో హ్యాపీ దట్ యు నో అబౌట్ ఇట్. తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. బ్రహ్మంగారి కళ్యాణం ఎట్లా జరుగుతుంది, దాని తర్వాత సాయంత్రం ఊరేగింపు చేస్తాము. ఊరేగింపు ఎట్లా జరుగుతుంది, గుర్రాల మధ్యలో తీస్తాము. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ముగ్గురిని అయితే ఇంటర్వ్యూ అయితే చేశాను. ఆ ముగ్గురు అయితే గుడి గురించి, ఆ బ్రహ్మంగారి గురించి చరిత్ర చెప్పారు. చాలా బాగుంటుంది వీడియో అయితే, మీరు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తారని చూస్తున్నాను నేను, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు మీరు. వార్నింగ్ కాకుండా ఒక హెల్ప్ లాగా సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఒకటి ఏం చెప్పాలంటే, నేను ఈ గుడి గురించి మనకెందుకు స్కిప్ చేసేసాం అవి అనుకుంటే, మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. బ్రహ్మంగారి కళ్యాణం అంటే ఏంది, అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ వీడియోలో ఊరేగింపు ఎట్లా చేస్తారు అనేది ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట. స్కిప్ కొట్టేసాం వీడియో మనకి ఎందుకు లేవని అనుకుంటే, ఇక మీకు అర్థమైపోయింది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నచ్చితే కింద కామెంట్ చేయండి, నచ్చకపోయినా ఎట్లా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో రైట్ అనమాట, వీడియో చూడండి. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा। शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा। మా గుడి దేవాలయం ప్రెసిడెంట్ నారాయణచారి గారు ఉన్నారు. సో ఈ గుడి చరిత్ర ఏంది అసలు షార్ట్ కట్ లో చెప్తారా? వీడియో చూసి ప్రియాత్మ స్వరూపులారా, ప్రాచీన కాలంలో విశ్వకర్మ పంచముఖ బ్రహ్మ దేవాలయం నిర్మాణం జరిగింది. ఇది సుమారుగా 250 సంవత్సరాలు కాలకాలం క్రమేణా ఇది శిథిలమైపోయింది. ఆ తర్వాత వీరభోజ గారు వాళ్ళ కొడుకు ప్రేమాచారి గారు అభివృద్ధి విశ్వకర్మ సేవాంగం అభివృద్ధి జరపడం, ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మంగారి ఆరాధనోత్సవంలో కళ్యాణోత్సవం, ఆరాధన, పల్లకి సేవ అభివృద్ధి చేస్తూ ఇలాంటి కార్యక్రమం తూచా తప్పకుండా చేస్తున్నాము. శాంతి శాంతి. సో ప్రేమచారి గారు, ఈ ఉత్సవం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లా కంటిన్యూగా? ఈ బ్రహ్మంగారి ఆరాధన ఏదైతుందో మా తాతలు ముత్తాతల నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశ్వకర్మ సేవా సంఘము 1999లో నిర్మాణం జరిగినాక అప్పటి నుండి మనం ఈ దేవాలయం అభివృద్ధి చేయడానికి సంకల్పం వచ్చింది. ఆ భగవంతుని దయ వలన ఇంత కార్యక్రమం మొదలైంది. ప్రతి సంవత్సరము ఆరాధనోత్సవం 3 రోజులు అతి వైభవంగా అందరూ కలిసి అందరి సేవా సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. సేవ చేసిన వాళ్ళకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని నా యొక్క.
రాజుగారు ఈ ఉత్సవం గురించి ఈ వీడియో ఇష్టోళ్ళకి ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? గత సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇక 10 ఏళ్ళ నుంచి ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాడు. మన నరారణ గారు సేవలు అందిస్తూ ఆయన ఇది దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తూ వాళ్ళ టీం అంతా ఒక శక్తివంతంగా పనిచేసి అందరూ కూడా ఈ అభివృద్ధికి చాలా సహకరించుకొని ఇంతవరకు ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఇంకా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా భగవంతుడు ఆయుర్వేదాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.